హెల్త్ కార్డు ఉంది అన్న తర్వాత హెల్త్ కార్డు ఇక్కడ పనిచేయదు, మీరు డబ్బులు కడితే అంటే వాళ్ళు భయపడి ఒక్క రోజుకు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు 70,000 రూపాయలు మొదటి రోజు కట్టడం జరిగింది. రెండో రోజు కూడా మరి డబ్బు కట్టమంటే డబ్బులు వాళ్ళ దగ్గర లేకపోవడం మూలాన మరి ఆ యొక్క హాస్పిటల్ అథారిటీస్ మేము ట్రీట్మెంట్ ఇవ్వము హెల్త్ కార్డు మీద అని చెప్పి నిక్కచ్చిగా చెప్పిన తర్వాత అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆ యొక్క పేషెంట్ని మరి జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. జనరల్ హాస్పిటల్కి తరలించిన తర్వాత మరి నెక్స్ట్ ఫ్రైడే రోజున ఆయన అక్కడ మరణించడం జరిగింది. నేను చెబుతున్నా, ప్రభుత్వానికి ఇన్నిసార్లుగా ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ ఒకరే కాదు, ఎన్నో కేసులు ఇలా జరుగుతూ ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి మేము కంట్రిబ్యూషన్ కడుతూ ఉన్నాం, ప్రభుత్వం కూడా అంతే కంట్రిబ్యూషన్ వేసి మరి హాస్పిటల్ అథారిటీస్కి సకాలంలో చెల్లిస్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు, మీరు అది చేయట్లేదు కాబట్టి హాస్పిటల్ అథారిటీస్ కూడా సిస్టమేటిక్గా మరి ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి కానీ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు ఎన్నిసార్లు ప్రభుత్వానికి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం వలన ఇలా ఈ డెత్ జరిగింది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు హెల్త్ కార్డులు ఇచ్చింది ఎందుకు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే దానికి బాధ్యత గవర్నమెంట్ కాదా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నా. ఇట్లా ఎంతమంది ప్రాణాలని ప్రభుత్వం మరి తీసుకుంటుందో నాకు అర్థం కావట్లేదు.